ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. కాకతీయ రాజు గణపతి దేవులు 11వ శతాబ్దంలో ముప్పారం గ్రామంలో ప్రకృతి ఒడిలో నిర్మించి శివుడు ప్రధాన దేవుడుగా ప్రతిష్ఠించిన త్రికూటాలయం అతి ప్రాచీనమైన శ్రీ ముఖ్యనాథ స్వామి దేవాలయం. కాకతీయుల సామ్రాజ్యంలో అంగరంగ వైభవపేతంగా పూజలతో దీపదీప్యమానంగా వెలిగిన దేవాలయం వారి కాలాంతరం దాడికి గురై కొన్ని వందల ఏళ్లుగా పూజలు లేక శిథిలావస్థకు చేరింది. ముప్పారం గ్రామానికి చెందిన శివసాని ప్రవీణ్ అను శివభక్తునికి తెల్లవారుజామున శివుడు కలలోకి వచ్చి ముఖ్యనాథ స్వామి ఆలయంలో తిరిగి పూజలు జరిగే విధంగా చూడాలని చెప్పడంతో 2021 అక్టోబర్ 4 మాస శివరాత్రి రోజున మొదటగా కొందరు శివభక్తులు పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి గ్రామస్తులు కొద్దిగా ఆలయంకి రావడం మొదలుపెట్టారు. కార్తీక మాసంలో పురాతనమైన విఘ్నేశ్వర స్వామి విగ్రహం భక్తులకు దర్శనం ఇవ్వడంతో స్వామివారిని ఆలయంలో పెట్టి పూజలు మరింతగా చేయడం ప్రారంభించారు. శ్రీ ముఖ్యనాథ స్వామి ఆలయంలో 2022 శివరాత్రి ముందు రోజు అనగా సోమవారం రోజు పుట్టను తవ్వుతుండగా పుట్టలో మహాశివలింగం దర్శనమివ్వడంతో భక్తకోటి జనం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇక ఆ రోజు నుండి శ్రీ ముఖ్యనాథ స్వామి దేవాలయం అభివృద్ధి వైపు అడుగులు వేసింది. దాతల సహకారంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయానికి శాశ్వత విద్యుత్ లైన్ నిర్మాణం చేశారు. అదేవిధంగా ఆలయానికి ప్రత్యేక దారిని కూడా నిర్మించారు. 2023 నవంబర్ 19వ రోజున ఆలయం యొక్క పునఃప్రాణ ప్రతిష్టాపన కూడా చేపట్టారు. కాకతీయ రాజుల కాలంలో రాణి రుద్రమాదేవి యుద్ధరంగంలో చేసినటువంటి వీరగాథను కూడా ఈ యొక్క శిల్పాలు చెక్కించడం జరిగింది. ఆ కాలంలోనే చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలన్నీ కూడా శిల్పకళలు. దేవాలయంలో కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క పిల్లరికి ఉన్నటువంటి యొక్క శిల్పకళా ఖండాలు ఇక్కడ కనిపిస్తున్న 2 హంసలు మన కిలావరంగంలో ఉన్నటువంటి కళాతోరణానికి అటువైపు ఒక హంస ఇటువైపు ఒక హంస, అది దానికి గుర్తు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క డిజైన్ కూడా ఆ రాజుల కాలంలో ఉన్నటువంటి మనకు 1000 స్తంభాల గుడిలో కానీ రామప్ప దేవాలయంలో కానీ మనకు దగ్గరలో ఉన్న కిలావరంగంలో కానీ ఇక్కడ కనిపించేటువంటి ప్రతి ఒక్క శిల్పకళలు ఈ ఆకృతులన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి, మనం చూడొచ్చు. ఆ కాలంలో రాణి రుద్రమాదేవి సాధించినటువంటి విజయాలను, యుద్ధరంగంలో సాధించినటువంటి విజయ గాథలను తెలిపేటువంటి శిల్పకళలు ఇవి, యుద్ధరంగంలో ఉన్నటువంటి శిల్పకళలు ఇవి. శ్రీ గురుభ్యో నమః. నా పేరు వెల్దండి రాజు శాస్త్రి. నేను ఈ యొక్క దేవాలయానికి ప్రధాన అర్చకులుగా చేస్తున్నాను. ఈ యొక్క దేవాలయం కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో గణపతి మహాదేవులు నిర్మించినటువంటి ఈ యొక్క దేవాలయం. ఈ దేవాలయంను ఆ రోజుల్లో త్రికూట ముఖ్యనాథ స్వామి దేవాలయంగా పిలుచుకోవడం జరిగింది. అప్పటి నుండి దుండగుల చేతిలో ధ్వంసమైపోయి గత 3 సంవత్సరాల క్రితం 2022వ సంవత్సరంలో ఈ దేవాలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు అయినటువంటి ఈ దేవాలయ చైర్మన్ గారు శ్రీ శివసాని ప్రవీణ్ రవీంద్ర గారి చేతుల మీదకెళ్ళి ఈ యొక్క గ్రామ ప్రజలందరి సహాయం కొరకు ఈ యొక్క గ్రామ ప్రజలందరి సహాయంతోని ఈ యొక్క దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా విశేషమైనటువంటి పూజా మహోత్సవ కార్యక్రమాలు అత్యధికంగా జరుగుతున్నాయి. శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము మొన్న గడిచినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా జరిపించడం జరిగింది. కావున ఈ దేవాలయానికి ముఖ్య దాతలుగా చాలామంది భక్తులు ముందుకు వచ్చి
ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణానికి వారి యొక్క సహాయ సహకారాలు ఎంతగానో అందజేసినారు కాబట్టి ఈరోజు యొక్క దేవాలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శిల్పకళలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా చారిత్రక కట్టలను గుర్తు చేస్తున్నట్టుగా ఉంటాయి. ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఒక్కొక్క శిల్పకళలు ఈ యొక్క కాకతీయుల మహారాజుల కాలంలో ఉన్నటువంటి ఘనతను, వారి యొక్క యుద్ధ వీరగాథలను కూడా తెలియజేసేటువంటి ఆకృతిలో ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి శిల్పకళలన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. స్వామివారు పరమేశ్వరుడు గత 3 సంవత్సరాలుగా భక్తాదులందరికీ కూడా దర్శనమిస్తూ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. ఈ యొక్క శ్రీ ముఖ్యనాథ స్వామివారి దేవాలయం ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితం నుండి వెనుకబడి ఉండి గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క విశేషమైనటువంటి పూజలు అందుకోగలడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ సర్పం, ఈ పుట్టలో ఉన్నటువంటి శివలింగం మనకు దర్శనం ఇవ్వడమే కారణం. అంతేకాకుండా ఈ యొక్క పుట్టలో దైవనాగ అయినటువంటి శ్వేతనాగు దీంట్లో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి కూడా భక్తులకు తారసపడుతూ ఉంటుంది, కానీ భక్తులను ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏ హాని కూడా కలగజేయలేదు.